హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అందరూ ఎంతగానో ఇష్టపడే చికెన్తో చికెన్ లాలీపాప్స్, డాబా స్టైల్లో ఉండే చికెన్ కర్రీని ఎలా చేయాలో మీకు చూపిస్తాను. మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ముందుగా దీనికి కేజీ చికెన్ని తీసుకొని దానిలోంచి బోన్లెస్ చికెన్ని నేను సెపరేట్గా ఏం తెప్పియలేదండి. దానిలోంచి బోన్లెస్ చికెన్ని తీసి చికెన్ లాలీపాప్స్ కొరకి పక్కన పెట్టానండి. ఆ తర్వాత ఆ మిగిలిన చికెన్ డాబా స్టైల్లో చికెన్ కర్రీ చేయడానికి పదార్థాలు తీసుకొని పక్కన పెట్టాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, కొద్దిగా కొత్తిమీర మరియు ఒక 3 ఇలాచీలు, ఒక 2-3 దాల్చిన చెక్కలు, ఒక 4 లవంగాలు వేసి మెత్తగా గ్రైండ్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ పై బనాలి పెట్టి దానిలో కొంచెం ఆయిల్ పోసి అది కొంచెం వేడెక్కాక ఉల్లిపాయ ముక్కల్ని కొన్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్ అయ్యాక పుదీనా ఆకులను తీసుకొని దానిలో వేసి మరి కాసేపు వేయించుకోవాలి. అవి కూడా మగ్గాక కొంచెం పసుపు, ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం మగ్గాక మనం ముందుగా గ్రైండర్ పట్టుకున్న ఆ పేస్ట్ని కూడా దానిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం మగ్గాక మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న, కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా దీనిలో వేసి బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం ఒక 2 స్పూన్ల కారపొడి, తర్వాత 1.5 స్పూన్ల ఉప్పు, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 5 to 10 మినిట్స్ మగ్గాక మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం ఒక కప్పు వాటర్ పోసి బాగా కలపాలి. ఆ తర్వాత మరికొంతసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా 15 to 20 మినిట్స్ మగ్గిన తర్వాత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి వస్తుందండి. అప్పుడు చికెన్ కర్రీ రెడీ అయినట్టు. డాబా స్టైల్లో ఉండే చికెన్ కర్రీ ఎంతో ఈజీగా, ఎంతో స్పైసీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చికెన్ లాలీపాప్స్ కూడా చేశానండి. ఆ వీడియో చూడాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.